రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇంతవరకు 6 మరణించారు. ఈ దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో నిలదీశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కదిలిన ప్రభుత్వ పెద్దలు బాధితులు ఆసుపత్రి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు కల్తీ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. రాజమండ్రి కల్తీ పాల దారుణం ప్రభుత్వ వ్యవస్థలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కల్తీ పాలను వినియోగించిన వారి కిడ్నీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. దాంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులపై దృష్టి పెట్టింది. నిన్నటి వరకు స్పందించని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆఘమేఘాలపై బాధితులను పరామర్శించి ప్రభుత్వమే చికిత్స ఖర్చులను భరిస్తుందని చెప్పారు. కల్తీ పాల ఘటనలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతోందని విమర్శించారు. ఏదన్నా బాధ వచ్చి ప్రజలు హాస్పిటల్ కి వెళ్తే అక్కడే చూసి అక్కడే నయం చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5 ప్రారంభించాము. మరి అందులో రాజమండ్రి కూడా ప్రారంభించాము. ఈ రోజు ఏంటంటే పరిస్థితి, రాజమండ్రిలో చూడరంటే వీళ్ళు అక్కడికి వెళ్లారు, కాకినాడలో చూడరంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క కమిషన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్కామ్స్ మీదే దృష్టి పెట్టి వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి, ప్రజారోగ్యానికి సంబంధించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం నిద్రమా అనుకొని మేల్కొని వైద్య ఆరోగ్య శాఖ ఇమీడియట్ గా ఇలాంటివి ఫ్యూచర్ లో ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంది. ఇది ఖచ్చితంగా కూటమి ఫెయిలియర్, చంద్రబాబు నాయుడు గారి ఫెయిలియర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అని చెప్పి తెలియజేసుకుంటాం. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన జరిగిన వెంటనే ఈ ఒక్క మంత్రి గాని, కూటమి ప్రజా ప్రతినిధి గాని వెంటనే స్పందించకపోవడం దారుణమన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. డైరీ డెవలప్మెంట్, యానిమల్ హస్బెండరీ శాఖలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పాలల్లో కల్తీ యాక్సిడెంటల్ గా జరిగిందని ఎల్లో మీడియాలో రాయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేవలం సమస్యను డైవర్ట్ చేయడానికే ఈ రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 200 లక్షల లీటర్ల అనాథరైడ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఈరోజు చూసాను నేను ఒక పేపర్లో, ఈనాడు ఎథిలిన్ గ్లైకాల్ యాక్సిడెంటల్ గా దానిలో కలిసి, నువ్వు చూసావు వెళ్ళి? ఎవరే ఈనాడు రిపోర్టర్? ఎవరండి ఇక్కడ? ఎవరు? నేను అడుగుతున్నాను, ఎవరది? వెళ్ళి చూసావా యాక్సిడెంటల్ గా మిక్స్ అయిపోవడం? ఇదేంటంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇదేదో ఎవరు కావాలని చేసింది కాదు, ఇదేదో ప్రభుత్వ వైఫల్యం కూడా కాదు. ఆటోమేటిక్గా జరిగిపోయింది, మేమే చేస్తామని చెప్పి తప్పించుకోవడానికి ఈనాడు వాళ్ళతో రాయిస్తారు. ఇదంతా కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే తప్ప ఇది జరగదు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఇచ్చిన 10 లక్షల రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోదని, ఖచ్చితంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్తీ ఘటనకు కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, పాలు, నీళ్లు కల్తీ జరగకుండా ఉండేందుకు పటిష్టమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు.